గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నెక్స్ట్ ముచ్చటకు వస్తే సార్, అంటే ఇంత క్లారిటీగా మాట్లాడి ఎలాంటి టాపిక్ నైనా ఎంతసేపు అయినా మాట్లాడగలిగే శక్తి ఉన్న మీకు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఏంటో అది కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు అర్థం కాలేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారు మీరు? చూసారు కదా, నన్ను గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తానంటాడు. అలాంటి డైలాగ్ ఇది కూడా. మరి దానికి సార్ క్లారిటీ ఇస్తే వింటాం మన ఇద్దరం కూడా. దగ్గర దగ్గర 160 కిలోమీటర్లు ఉంటుంది అన్న. 80 కిలోమీటర్ 60-70 కిలోమీటర్. ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పాను కదా, సాగర్ మాలలో అనపర్తి రోడ్డు సార్ అడిగారు కదా, అనపర్తి రోడ్డు ఎల్లుంటే ఆ 400 crores అయ్యి ఉంటే ఇంకా డిస్టెన్స్ తగ్గిపోయేది, మీకు 4 lane రోడ్ వచ్చి ఉండేది. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో. ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లాగే ఎందుకు కాదండి? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ట్విన్ సిటీస్ ఎందుకు కావు? మధ్యలో మీకు తెలుసో తెలీదో, గాట్ అ శాంక్షన్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ రాజమండ్రి. మీకు అటు రాజానగరం మీకు ఐడియా ఉంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఆ ప్లాన్ ఏంటంటే ఇట్ టర్న్స్ రాజమండ్రికి కాకినాడకి మధ్యలో అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ అట్లా వచ్చి వేమగిరి దగ్గర ఇప్పుడు నేను ఏదైతే 400 crores రోడ్ చెప్పానో ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావాలని నేను ఏదైతే చెప్పానో ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది. అప్పుడు కవూర్కి వెళ్తుంది. ఆ కవూర్ దగ్గర నుంచి ఇంకొక బైపాస్ తిప్పితే గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ 4th బ్రిడ్జ్ కి తగులుతుంది. ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రాజమండ్రి సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్లు అటుపక్క వెళ్ళింది అనుకోండి కాకినాడ వైపుకి, కాకినాడకి డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో మధ్యలో ఇంకా ఊర్లు ఉన్నాయి కదా. మీకు సామర్లకోట దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కి 20 kilometers వస్తుంది. ఇప్పుడు నేను ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా, ఓవర్ పీరియడ్ అయినప్పటికీ సార్, అంటే మీకు కాకినాడ రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటేనే బేసిక్ గా ఇది ఇప్పట్లో కాని పరిస్థితి అన్న విషయం మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పట్లో కాదు ఇది అంటే ఎప్పటికీ మీరే ఉంటారనా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నామో ఆ ఫౌండేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఎవరైనా పక్క పక్కన ఉన్న వాటిని ఇంత దగ్గరలో ఉన్న వాటిని డెవలప్ అట్లా కాదండి. యు ఆల్వేస్ థింక్ బిగ్ అండి. సో వై టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ యాస్ స్మాల్? బిగ్ ఇస్ నాట్ ది డిస్టెన్స్ సర్. అంత దూరంగా దట్ ఇస్ an idea. బిగ్ గా మేము థింక్ చేయలేమండి. అంత బిగ్ గా థింక్ చేసేంత ఇట్స్ an idea. నేను ఒకటి చెప్తాను మేడం, ఇప్పుడు ట్విన్ సిటీస్ అంటే రెండు కమర్షియల్ గా మొత్తం కలిసిపోతాయి అని కాదు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకుని వచ్చాను. అక్కడ నేను ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాను అనుకోండి. ఆ ఇండస్ట్రీ పార్క్ సామర్లకోట పార్క్, ఈ రెండు క్లబ్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్. మేబీ ఆఫ్టర్ ఎ డెకేడ్, మీరు ఒక 10 సంవత్సరాల్లో డెఫినెట్ గా ట్విన్ సిటీస్ అవుతాయి. అవే దాని స్కోప్ ఉంది. ఇంకా నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. సీఎం గారు నన్ను ఎందుకు లైక్ చేస్తారన్నాను అంటే, సమ్ టైమ్స్ వీ హ్యాపెన్ టు గెట్ టైమ్ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఢిల్లీలో అపాయింట్మెంట్స్ టైంలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో కానీ వి డిస్కస్ ఐడియాస్. నేను చెప్తా ఉంటాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు, అన్న మీరు ఈ ట్విన్ సిటీస్ ముచ్చట చెప్పినప్పుడు జగన్ గారు ఏమన్నారు? He appreciated. He also liked it. Yes. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. సో వైజాగ్ కి రాజమండ్రికి మధ్యలో ఒక ఆర్బిట్ సిటీ తీసుకురావాలా, ఒక 5,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేద్దామన్నా. నేను జగనన్నతోనే మాట్లాడు, 5,000 ఎకరాలు ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ లేకపోతే బై చేద్దాం. బై చేసి అందులో మనం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము, ఒక యూనివర్సిటీ ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ తీసుకొస్తాము, ఒక హాస్పిటల్, ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకొచ్చి, ఒక క్రికెట్ స్టేడియం తీసుకొని వచ్చి, మంచి మంచి ప్లాట్స్ వేసి, లేఅవుట్స్ చేసి, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, ఒక మంచి టవర్స్ తీసుకొని వద్దాం. సో ఆల్ ఎట్ వన్ యూనిట్ ఒక మంచి మాస్టర్ ప్లాన్ చేస్తే అదే ఒకటి. వై కాంట్ వి డూ బిట్వీన్ వైజాగ్ అండ్ రాజమండ్రి? వై కాంట్ వి డూ బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ?